గైస్ ఈ వీడియోలో మనం ఐయామ్ అని చెప్పి సర్వీస్ ఉంది మన ఏడబ్ల్యూఎస్లో దానికి రిలేటెడ్గా ప్రాక్టికల్స్ అనేవి ఏ విధంగా చేయాలని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐయామ్ అంటే ఏంటంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మీరు కన్సోల్లోకి వెళ్ళి సెర్చ్లో ఐయామ్ అని చెప్పి టైప్ చేయండి. రైట్ నౌ ఐఎమ్ ఇన్ సింగపూర్ రీజియన్. ఓకే, ఇది ఒక గ్లోబల్ సర్వీస్. ఇది కూడా ఐయామ్ అనేది మనకి ఇది గ్లోబల్ సర్వీస్. సో స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఓకే, ఇక్కడ మనకి యాక్సెస్ మేనేజ్మెంట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీని అండర్లో మీకు యూజర్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో ఆల్రెడీ నాకు ఎగ్జిస్టింగ్ యూజర్ అనేది ఉంది. నేను ఒక యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో యూజర్ని క్రియేట్ చేయాలంటే ఇక క్లిక్ ఆన్ యాడ్ యూజర్స్. మీ యూజర్కి ఒక నేమ్ అనేది ఇవ్వండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డెమో యూజర్ అని ఇస్తున్నాను. సో యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ యూజర్కి ఏదైనా ఒక పాలసీ అనేది మనం అసైన్ చేయాలి. యూజర్స్‌కి గానీ, గ్రూప్స్‌కి గానీ, రోల్స్‌కి గానీ వితౌట్ పాలిసీస్ మనం అటాచ్ చేయనట్టయితే అవి ఎందుకు కూడా ఒక లాగిన్ అయితే అవుతాయి తప్ప అవి ఎందుకు కూడా ఇంకా మనకి దానికి రిలేటెడ్ వర్క్ అనేది చేయలేరనమాట. సో పాలిసీస్ అనేది మనం కంపల్సరీగా మనం అటాచ్ చేయాలి. సో ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ దిస్ ఆప్షన్. Scroll down. Are you providing console access to a person? I want to create IAM user. సో ఇక్కడ మీకు కస్టమ్ పాస్వర్డ్ అని తీసుకోవచ్చు, లేదంటే ఆటో జనరేటెడ్ పాస్వర్డ్, ఈ రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యూజర్స్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అట్ నెక్స్ట్ సైన్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా. సో ఇదేంటంటే వన్స్ ఆ పర్టికులర్ యూజర్కి డిఫాల్ట్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ మనం ఇచ్చినట్టయితే తర్వాత తన నెక్స్ట్ లాగిన్ అప్పుడు వన్స్ లాగిన్ అయిన తర్వాత యూజర్కి పాస్వర్డ్ని చేంజ్ చేసుకోమని చెప్పి అక్కడికి అతనికి ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ కూడా ఉంది. లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, లెట్ ఇట్ బి. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండి. ఇక్కడ మీకు అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో ఒకవేళ ఇది కనుక మీకు కనిపించకపోతే ఇక్కడ మీరు సెర్చ్లోకి వెళ్ళి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి మీరు టైప్ చేస్తే ఈ పర్టికులర్ పాలసీ నేమ్ అనేది మీకు కనిపిస్తుంది. సో సెలెక్ట్ దిస్ వన్. ఇక్కడ మీకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అంటే ఏంటంటే ప్రొవైడ్స్ ఫుల్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అండ్ రిసోర్సెస్. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే రూట్ యూజర్ తన యొక్క కన్సోల్‌లో ఏవైతే వర్క్స్ చేయగలడో ఆర్ సర్వీసెస్ యూజ్ చేయగలడో, సేమ్ లైక్ రూట్ యూజర్ మన డెమో యూజర్ కూడా ఈ పాలసీ కనుక అటాచ్ చేసినట్టయితే అన్ని రిలేటెడ్ వర్క్స్ కూడా చేయగలడు. సో ఇక్కడ ఆల్రెడీ అదే జేసన్ స్క్రిప్ట్ కూడా మీకు చెప్తుంది. సో ఇక్కడ జేసన్ ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్‌లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఇవి కీస్ అని చెప్పి కాల్ చేస్తారు. అండ్ రైట్ సైడ్ ఉన్న రైట్ సైడ్‌ని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాల్యూస్ అంటారు. అండ్ మధ్యలో బోత్ కీస్ అండ్ వాల్యూస్ ఆర్ సెపరేటెడ్ బై కాలమ్. మీరు ఏ జేసన్ కోడ్ తీసుకున్నా సరే ఇదే విధంగా ఉంటుంది. ఫస్ట్ దానికి వర్షన్ అనేది ఉంటుంది. దాని రిలేటెడ్ వర్షన్ చూపిస్తుంది. అండ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. స్టేట్మెంట్ మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. బట్ ఫర్ ది బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే స్టేట్మెంట్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఎలో. ఇట్ మీన్స్ అన్నీ దానికి సంబంధించినవన్నీ కూడా ఎలో చేయమని చెప్పి. అండ్ యాక్షన్స్ వచ్చి ఆ పర్టికులర్ సర్వీస్ రిలేటెడ్‌గా
ఏ యాక్షన్ అనేది పర్ఫామ్ చేయాలి అని చెప్పి ఉంది. ఇక్కడ స్టార్ అంటే ఏంటంటే మీనింగ్ ఆల్ అని చెప్పి. అండ్ రిసోర్స్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ రిసోర్స్ కూడా మనం స్టార్ అని చెప్పి మెన్షన్ చేసాం. స్టార్ అంటే ఆల్. ఓకే. వన్స్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వన్స్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే. తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ అగైన్ స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్. సో ఇక్కడ డాట్ సిఎస్వి ఫైల్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. సో డౌన్లోడ్ డాట్ సిఎస్వి ఫైల్ ఇది మీ లోకల్ కంప్యూటర్లో సేవ్ చేసేసుకోండి. సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ యూజర్ ఏదైతే మనం క్రియేట్ చేసామో డెమో యూజర్. సో దానికి రిలేటెడ్ క్రెడెన్షియల్స్ అనేవి మనకి క్రియేట్ అయ్యాయి. సో యూజింగ్ దీస్ క్రెడెన్షియల్స్ వీ కెన్ లాగిన్ విత్ దట్ డెమో యూజర్. మనం ఈ డెమో యూజర్లోకి లాగిన్ అవ్వచ్చు. సో దానికి నేను ఏం చేస్తానంటే కన్సోల్ సైన్ ఇన్ యూఆర్ఎల్ ఏదైతే నాకు ఉందో అది నేను కాపీ చేసుకొని వేరే అదర్ బ్రౌజర్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తాను. డైరెక్ట్గా మీకు అకౌంట్ ఐడి అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో అకౌంట్ ఐడి అయితే ఆటోమేటిక్గా తీసుకుంది. అండ్ ఐఆమ్ యూజర్ నేమ్ ఏదైతే మనం ఇచ్చామో ఆ పర్టికులర్ యూజర్ నేమ్ అడుగుతుంది. సో ప్రొవైడ్ దట్ ఐఆమ్ యూజర్ నేమ్ ఆల్సో అండ్ పాస్వర్డ్ అడుగుతుంది అండ్ గివ్ ది పాస్వర్డ్ ఆల్సో. క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ డెమో యూజర్ అనే ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ పర్టికులర్ డెమో యూజర్ ఇప్పుడుతో లాగిన్ అయితే అయింది. సో ఇప్పుడు ఇక్కడ EC2 సర్వీస్ యూస్ చేసుకోవచ్చు, S3 యూస్ చేసుకోవచ్చు, ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్. ఎలాగైతే మనకి రూట్ యూజర్లో మనం సర్వీసెస్ యూస్ చేస్తున్నాం అన్నీ కూడా అతనికి ఫుల్ ప్రివిలేజ్ యాక్సెస్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఏదైతే మనం యూజర్ క్రియేట్ చేసామో సో ఇక్కడ చూసారు కదా లిస్ట్ ఆఫ్ బకెట్స్ కూడా మనకి చూపిస్తుంది. సో ఏదైతే మనం యూజర్ క్రియేట్ చేస్తామో ఆ యూజర్ అన్ని రిలేటెడ్ వర్క్స్ చేయగలడు కానీ ఒక 2 థింగ్స్ అనేవి పాసిబిలిటీ ఉండదు. ఒకటి రూట్ అకౌంట్‌ని డిలీట్ చేయడం ఆర్ ఎల్స్ సమ్ బిల్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి కొన్ని చేయలేడు. సో ఈ 2 తప్ప రిమైనింగ్ అన్ని పనులు కూడా ఈ మనం క్రియేట్ చేసిన యూజర్ అనేది అతను చేయగలడు. ఎనీవేస్ ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు పాలిసీ అటాచ్ చేసామో ఆ పాలిసీని నేను రిమూవ్ చేస్తున్నాను. మనం రిమూవ్ చేద్దాం. ఒకసారి పాలిసీ రిమూవ్ చేసి చూద్దాం ఏమవుతదో. అగైన్ గో టు ఐయామ్. యూజర్స్‌లోకి వెళ్ళండి. డెమో యూజర్ కదా మనం తీసుకుంది. క్లిక్ ఆన్ డెమో యూజర్. ఇక్కడ మీకు పర్మిషన్స్ ట్యాబ్‌లోకి వెళ్తే ఇక్కడ మీకు పాలిసీ నేమ్ అనేది మనం అటాచ్ చేసాం కదా! ఆ పర్టిక్యులర్ పాలిసీని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రిమూవ్ చేసేస్తున్నాను. సో ఒకసారి ఈ పాలిసీని రిమూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పర్టిక్యులర్ యూజర్ బిహేవింగ్ అనేది మీరు కన్సోల్‌లో గనుక వెళ్లి చూసినట్టయితే ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. సో అన్నీ కూడా ఏపీఐ ఎర్రర్స్ వస్తాయి. సో ఇప్పుడు S3లోకి వెళ్ళినా సరే ఈవెన్ మనకక్కడ బకెట్స్ అనేవి చూపించవనమాట. S3లో కూడా మీకు ఇక్కడ ఏ బకెట్ కూడా చూపించదు. అండ్ బకెట్ కూడా క్రియేట్ చేయలేం మనం. సో యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు లిస్ట్ బకెట్స్. ఆఫ్టర్ యువర్ AWS అడ్మినిస్ట్రేటర్ హ్యావ్ అప్డేటెడ్ యువర్ పర్మిషన్స్ టు అలో అని చెప్పేసి ఇలాగ వచ్చింది మెసేజ్. సో ఇది పాలిసీ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అంటే ఈ విధంగా మనకి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు యూజర్‌ని క్రియేట్ చేసి ఒక పాలిసీ అనేది అటాచ్ చేసాం కదా! సో ఇప్పుడు మనం గ్రూప్‌ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మీకు గ్రూప్‌ని క్రియేట్ చేసి ఈ యూజర్స్ ఈ ఈ ఈ పర్టిక్యులర్ గ్రూప్‌లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. థౌసండ్స్ ఉంటారు. సో, ఆ యూజర్స్ అందరికి మనం వన్ ఆన్ వన్ పాలిసీస్ అనేవి మనం అసైన్ చేయలేం కాబట్టి ఎంటైర్ యూజర్స్‌కి ఒకే గ్రూప్‌లో పెట్టి మనం మేనేజ్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను యూజర్ గ్రూప్స్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ ఆన్ క్రియేట్ గ్రూప్. ఆ గ్రూప్ క్రియేట్ చేద్దాం. సో, డెమో గ్రూప్ అని చెప్పి నేమ్ ఇస్తున్నాను. సో, ఇక్కడ స్క్రోల్ డౌన్ ఏదైతే యూజర్‌ని మనం క్రియేట్ చేసామో ఆ యూజర్‌ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయండి.
అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేను ఆ పర్టికులర్ యూజర్‌కి పాలిసీస్ అయితే ఏమి అటాచ్ చేయలేదు. ఇప్పుడు నేను గ్రూప్‌కి అటాచ్ చేస్తున్నాను పాలిసీస్ అనేవి. స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ క్రియేట్ గ్రూప్. గ్రూప్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు మనకి ఈ గ్రూప్ అయితే క్రియేట్ అయింది కదా! ఇప్పుడు గనుక మీరు ఈ పర్టిక్యులర్ గ్రూప్‌లోకి వెళ్లి చూసినట్టయితే డెమో యూజర్ అనే ఏదైతే మనం యూజర్ క్రియేట్ చేసామో ఆ పర్టిక్యులర్ యూజర్‌ని మనం గ్రూప్‌లోకి అయితే యాడ్ చేసాం. అగైన్ ఐయామ్ ట్రైయింగ్ టు రిఫ్రెష్ ఇట్. సో, ఇప్పుడు మనం గ్రూప్‌కి అప్లై చేసాం కాబట్టి ఆ పర్టిక్యులర్ పాలిసీ ఆ గ్రూప్‌లో ఎంతమందైతే మనం యూజర్స్ పెడతామో సేమ్ పాలిసీస్ అనేవి ఆ యూజర్స్‌కి అటాచ్ అవుతాయి. సో, ఇప్పుడు ఐయామ్‌లోకి వెళ్తున్నాను. ఇప్పుడు యూజర్ అకౌంట్‌లో ఉన్నాను నేను. డెమో యూజర్ అకౌంట్‌లో. ఇప్పుడు మేము ఐయామ్‌లోకి వెళ్తున్నాను. ఐయామ్‌లోకి వెళ్ళి ఇప్పుడు మనం 3 వేస్‌గా మనం కన్సోల్‌లోకి 3 వేస్‌గా మనం ఏడబ్ల్యూఎస్‌కి కనెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ వన్ మనకు తెలిసినట్టుగా మన కన్సోల్‌లో అంటే ఇదే. మనం ఇప్పుడు లాగిన్ అయిందే కన్సోల్. ఇది జియూఐ. మనం ఈ విధంగా లాగిన్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటేంటంటే సీఎల్ఐ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఎస్‌డీకే ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. ఎస్‌డీకే ఏంటంటే సీఎల్ఐ అంటే ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఎస్‌డీకే అంటే ఏంటంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ అనమాట. సో, ఇప్పుడు మనం సీఎల్ఐ ద్వారా ఎలాగా కనెక్ట్ అవుతాం అనేది చూద్దాం. సో, గో టు యూజర్స్. యూజర్స్‌లోకెళ్ళి యూజర్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మీకు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అని చెప్పి ట్యాబ్ ఉంటుంది. క్లిక్ ఆన్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. స్క్రోల్ డౌన్. మీకు ఇక్కడ యాక్సెస్ కీ అనేది జనరేట్ చేయమని చెప్పి అడుగుతుంది. సో, యాక్సెస్ కీ క్లిక్ ఆన్ క్రియేట్ యాక్సెస్ కీ అండి ఇక్కడ. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షనే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకున్నాక స్క్రోల్ డౌన్. ఐ అండర్‌స్టాండ్ ది అబోవ్ రికమెండేషన్ వాంట్ టు ప్రొసీడ్. మీరు టిక్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇక్కడ ఒక సమ్ వాల్యూ అనేది ఇవ్వండి. ఇక్కడ వాల్యూ ఏదోటి ఇస్తున్నాను. క్లిక్ ఆన్ క్రియేట్ యాక్సెస్ కీ. సో, ఇప్పుడు మనకి యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ 2 కూడా ఉన్నాయి. అండ్ మనం బిఫోర్ దట్ మీరేం చేయాలంటే ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్‌లోకెళ్ళి ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ ఇన్‌స్టాల్ విండోస్ అని చెప్పి కొడితే మీకు ఇక్కడ ఇన్‌స్టాలేషన్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేసి ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ ఇన్‌స్టాల్ అండ్ అప్డేట్ ఇన్‌స్ట్రక్షన్ ఇది మీకు లినక్స్‌కా, మ్యాక్‌కా, విండోస్‌కా అని చెప్పి 3 ఆప్షన్స్ ఉంటాయి. మీ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్‌గా ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసేసుకోండి. వన్స్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీరు సీఎండీ అనేది ఓపెన్ చేయాలంటే విండోస్ బటన్ పట్టుకొని క్లిక్ ఆన్ ఆర్ అండ్ సీఎండీ. సీఎండీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కమాండ్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్. సో, ఇక్కడ మీకు ఇంకోటేంటంటే ఈ యాక్సెస్ కీ గనక పోయినట్టయితే దీన్ని మీరు రీసెట్ అయితే చేసుకోలేరు. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం రీక్రియేటే చేయగలం. 2 టైమ్స్ మాత్రమే మనం రీక్రియేట్ చేయగలం. నాట్ మోర్ దెన్ దట్. ఎప్పుడు కూడా ఈ పర్టిక్యులర్ కీస్ అనేవి ఎవరితో కూడా షేర్ చేయకుండా ఉండండి. ఫర్ ది బెస్ట్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా షేర్ చేయకూడదు యాక్చువల్లీ. సో, ఈ కీస్ అనేది ఎప్పటికప్పుడు రొటేషన్ కూడా అవుతూ ఉండాలి. సేమ్ కీస్ ఎక్కువ రోజులు యూజ్ కూడా చేయకూడదు. సో, ఇక్కడ డౌన్లోడ్ సీఎస్‌వి అండ్ డాట్ సీఎస్‌వి అంటే కామా సెపరేటెడ్ ఫైల్ వాల్యూస్ అండి. డాట్ సీఎస్‌వి ఎక్కువగా మనం మెషిన్ లెర్నింగ్‌లో ఈ పర్టిక్యులర్ మెషిన్ లెర్నింగ్స్‌లో ఈ పర్టిక్యులర్ డాట్ సీఎస్‌వి ఫైల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో, వన్స్ ఇది అయిపోయింది కాబట్టి మనకి యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ 2 కూడా వచ్చాయి. సో, ఇది డౌన్లోడ్ చేసేసాను. సో, వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లాగిన్ అవుతాం. ఈ పర్టిక్యులర్ మన డీటెయిల్స్ తోటి. సో, మన దగ్గర యాక్సెస్ కీ ఉంది, సీక్రెట్ కీ ఉంది. 2 కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు నేను యాక్సెస్ కీ అనేది కాపీ చేసుకుంటున్నాను. అండ్ సీఎల్ఐలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆ పర్టిక్యులర్ యాక్సెస్ కీ అనేది పేస్ట్ చేస్తున్నాను. ఎంటర్. అండ్ అలాగే నా దగ్గర సీక్రెట్ కీ కూడా ఉంది కాబట్టి ఆ సీక్రెట్ కీ కాపీ చేస్తున్నాను. అండ్ అగైన్ గోయింగ్ టు సీఎల్ఐ. ఓకే.
ఇక్కడ సీక్రెట్ కీ యాక్సెస్ కీ ఉంది కాబట్టి రైట్ క్లిక్ ఆన్ దిస్ సీక్రెట్ యాక్సెస్ కీ అండ్ ఎంటర్. అండ్ బై డిఫాల్ట్ ఒక రీజన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ AP-South-1 అంటే మనకి ఇది ముంబై రీజన్. ఆఫ్టర్ దట్ జేసన్ అనేది జేసన్ ఇస్తున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు నేను గనక లిస్ట్ చేయాలి బకెట్స్ అంటే AWS S3 LS అని టైప్ చేయగానే మీకు ఇప్పుడు చూసారు కదా, మనం ఆల్రెడీ కనెక్ట్ అయిపోయాం కాబట్టి నాకు ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి నాకు చూపిస్తుంది. సో ఈ విధంగా మనం CLI ద్వారా మనం కనెక్ట్ అయ్యి మనం యూస్ చేసుకుంటాం. అండ్ సో AWS STS get -caller -identity. సో ఆ పర్టికులర్ డెమో యూజర్కి సంబంధించిన డీటెయిల్స్, యూజర్ ఐడి, అకౌంట్ నేమ్, ఈ డీటెయిల్స్ కూడా మనకి ఈ పర్టికులర్ కమాండ్ ఇస్తే మనకి చూపిస్తుంది. STS అంటే ఏంటంటే ఇక్కడ మీకు సింపుల్ టోకన్ సర్వీస్. సో ఈ విధంగా మనం లాగిన్ అయ్యి కనెక్ట్ అయ్యి ఈ విధంగా మనం మనకి రిలేటెడ్ వర్క్స్ అనేవి చేస్తాం. సో అదండి IAM రిలేటెడ్ డెమో అనేది. సో IAM రిలేటెడ్గా మనం ఇంకా కొన్ని పాలసీస్ గురించి కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఇఫ్ పాసిబుల్ నేను ట్రై టు అప్లోడ్ దోస్ థింగ్స్ ఆల్సో. సో ఇది మన యూజర్స్ని క్రియేట్ చేసి గ్రూప్ని క్రియేట్ చేయొచ్చు, పాలసీస్ అనేవి క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. వి సీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. అండ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.